హాయ్ అండి అందరికీ. ఈరోజు రాగి పిట్టు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పిండిని అంతా చక్కగా ఒకసారి కలుపుకోండి. దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం రుచికి తగ్గట్టుగా వేసుకొని కొన్ని వాటర్ తీసుకోండి. జస్ట్ మనం పిండిని తడుపుకోవాలండి, ముద్దగా ఏం చేసుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేస్తూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక పాత్రను పెట్టుకోండి. దాని మీద ఒక వైట్ క్లాత్ వేసుకొని మనం ఇందాక తడిపెట్టిన ఈ పిండిని అంతా కూడా ఆవిరి మీద ఇలా ఉడికించాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ ఇలాగే అండి. ఇలా మొత్తం కవర్ చేసేయాలి. అలా పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టేయండి. సో కేవలం ఒక 10 మినిట్స్లో ఇది మనకి రెడీ అయిపోతుందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, యా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో దీంట్లో ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు కొబ్బరి తురుము, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం వేసి చక్కగా వేడి మీద ఉన్నప్పుడే మనం మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఏదైనా ఒక షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లడ్డూలు కడుతున్నాను పిల్లల కోసం, వాళ్ళు ఇలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలండి పిల్లలకి, వృద్ధులకు చాలా బలాన్ని ఇస్తాయండి, చాలా హెల్తీగా ఉంటాయి. ఖచ్చితంగా ఎదిగే పిల్లలకైతే ఖచ్చితంగా మనం ఇవ్వాలండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం బయట తినే జంక్ ఫుడ్ కంటే కూడా ఇవి చాలా హెల్తీ అండి. పిల్లలకి, వృద్ధులకి ఖచ్చితంగా ఇవ్వాలండి.